వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి పీసీఓడి, ఇన్ఫర్టిలిటీ అండ్ థైరాయిడ్. వీటికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు. సో డాక్టర్ గారితో మీరు కూడా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. హలో డాక్టర్. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ ఇష్యూతో బాధపడుతున్నారు అండ్ అది వచ్చిందని కూడా చాలా మందికి తెలియట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ థైరాయిడ్? థైరాయిడ్ అనేది ఏంటంటే మనకి మెడకి ముందు భాగంలో ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథినే మనం థైరాయిడ్ గ్రంథి అంటాం అనమాట. ఈ థైరాయిడ్ గ్రంథిల నుంచి వచ్చే థైరాక్సిన్ అనే హార్మోన్ మన శరీరంలో ఏ క్రియ జరగాలన్నా కూడా ఆ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉండాలి. అయితే అనేక కారణాల వల్ల ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది ఎక్కువగా రావడము లేదంటే తక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనే ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. అయితే ఈ థైరాయిడ్ గ్రంథికి సంబంధించిన సమస్యలలో ముఖ్యంగా కామన్గా వచ్చేటివి హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, గాయిటర్ అంటే ఆ గ్రంథి మాంసం అనేది ఉబ్బుతుంది, గ్రంథి అనేది ఉబ్బుతుంది అనమాట, గడ్డలాగా వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ గడ్డలలో కూడా రెండు రకాలు ఉంటాయి, బినైన్ అండ్ క్యాన్సరస్. సో మ్యాలిగ్నెంట్ అంటే నార్మల్ గడ్డలు, దానివల్ల ఎట్లాంటి సమస్యలు ఉండవు, కాస్మెటిక్ ప్రాబ్లము, చూడడానికి బాగోదు. సో ఆ గడ్డలలో క్యాన్సర్ లాంటిది అనేది ఏర్పడి కూడా క్యాన్సర్ గడ్డల కిందకి మారొచ్చు అనమాట. అంటే హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, గాయిటరు ఇలాంటివి ఉంటాయి. కామన్గా మనకి తరచుగా చూసేది మాత్రం థైరాయిడ్ గ్రంథిలో హైపోథైరాయిడ్. మనం ఫస్ట్గా చూసుకుంటే హైపో అని అంటేనే తక్కువ అనమాట, అంటే గ్రంథిలో నుంచి వచ్చే ఆ థైరాక్సిన్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీనికి పర్టికులర్ ఒక రీజన్ అని ఉండదు, కానీ చాలా కారణాలు, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. అంటే ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం, రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేకపోవడం వల్ల, గ్రంథి సరిగా పనిచేయకపోవడం వల్ల, అయోడిన్ లోపాల వల్ల, తర్వాత మనకి హెరిడిటీ అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్కి ఇలాంటివి ఉన్నట్లయితే కొంతవరకు అది పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇట్లా అనేక కారణాల వల్ల గ్రంథి అనేది కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల హైపోథైరాయిడ్లో థైరాక్సిన్ అనేది మెయిన్ హార్మోన్ అనేది తగ్గిపోవడము, అంటే మనకు T3, T4, TSH అనే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ హార్మోన్స్ T3, T4 అనేది తగ్గిపోతుంది. అవసరం ఇది తగ్గినప్పుడు ఈ TSH స్టిమ్యులేషన్ హార్మోన్ అనేది పెరుగుతుందన్నమాట. సో దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే హైపోథైరాయిడ్లో మన మెటబాలిజమ్స్, మన జీవక్రియలన్నీ కూడా కొంచెం స్లో అయిపోతుంటాయి అనమాట. అంటే మనం గమనించుకుంటే మనకి సడన్గా మీరు వెయిట్ పెరుగుతున్నా, ఎంత డైటింగ్ చేస్తున్నా, ఎంత ఫుడ్ కంట్రోల్ చేస్తున్నా వెయిట్ అనేది బాగా పెరుగుతూ ఉంటారు, నీరు అనేది వస్తూ ఉంటుంది, పొట్ట భాగం పెరుగుతూ ఉంటుంది, సడన్గా ఈ హెయిర్ లాస్ అనేది బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. కాగ్నిటివ్ డిస్ఫంక్షన్స్ అంటే మనం ఏ డిసిషన్ తీసుకోవాలన్నా కొంచెం స్లోగా, మన మాట తీరు కానీ లేదంటే డిసిషన్స్ తీసుకోవడం కానీ స్లోగా ఉంటుంది, రెస్పాన్స్ అనేది స్లోగా మాట్లాడడము, డల్గా ఉండడము, క్విక్గా ఆన్సర్ ఇవ్వకపోవడము. సో ఇట్లా డల్నెస్, డిజీనెస్, డ్రౌజీనెస్ అనేది ఉంటుంది. మైండ్ యాక్టివిటీ ఫ్రెష్గా ఉండకపోవడము, ఎప్పుడు నిద్రమత్తులాగా ఉండడము, చెమటలు ఎక్కువగా పట్టడము, నీరసము, బలహీనత, నొప్పులు, రోజు ఏదో ఒక నొప్పి అనేది ఉండడము, చర్మ సమస్యలు అనేటివి ఉండడము, మెడ నల్లగా అయిపోవడము, హోర్స్ వాయిస్ అంటే మన మాట తీరు కూడా క్లియర్గా లేకపోవడము, ఇట్లాంటివి, నిద్ర ఎక్కువగా రావడము, నొప్పులు, ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. ఈ హైపోథైరాయిడ్లో ఏంటంటే దీంతో పాటు మిగిలిన హార్మోన్స్ కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి ఈ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి నెలసరి సమస్యలు కూడా ఏర్పడవచ్చు. దానివల్ల ఎగ్ రిలీజ్ అనేది కరెక్ట్గా కాకపోవడం వల్ల పెళ్ళైన వాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సో ప్రెగ్నెన్సీ అనేది లేట్ అవ్వడము, ఇన్ఫర్టిలిటీకి దారి తీయడము, ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కరెక్ట్గా కేర్ తీసుకోకపోతే దాని ఎఫెక్ట్ బేబీ యొక్క ఫీటల్ హెల్త్ మీద ఏర్పడము, ఫీటస్ అంటే లోపల కడుపులో ఉన్న బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ అనేది కరెక్ట్గా లేకపోవడము, లేదంటే వాళ్ళ బర్త్ వెయిట్ ఎక్కువగా అయిపోవడము, నార్మల్ కాకుండా సిజేరియన్కి వెళ్ళిపోవడము, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మెంటలీ హ్యాండిక్యాప్డ్గా కరెక్ట్గా ప్రాపర్గా కేర్ తీసుకోకపోతే అలా అయ్యే అవకాశాలు కొంత ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం ముందు నుంచే, ఇవన్నీ మేము చెప్తున్నాం కాబట్టి అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టుగా ముందు నుంచి జాగ్రత్త పడి తగిన పరీక్షలు చేయించుకొని మందులు కరెక్ట్గా వాడుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా నార్మల్ లైఫ్ లాంగ్ ఎలాంటి సమస్య లేకుండా లీడ్ చేయొచ్చు అనమాట. అయితే దీంట్లో హోమియోపతి అనేది ఎలా పనిచేస్తుంది అని అంటే చాలామంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం రాగానే మెడికేషన్ అనేది స్టార్ట్ చేసి అది లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. వాడుతున్నా కూడా చాలామందిలో కామన్గా చూసే కంప్లైంట్ ఏంటంటే మందు తీసుకున్నా కూడా వెయిట్ అనేది పెరుగుతున్నాము, మైండ్ అనేది డల్ అవుతుంది, ఎప్పుడు ఏదో ఒక నొప్పి, ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు, సో ఇట్లా బలహీనత, మైండ్ బాడీ అనేది వీక్, డల్నెస్ అనేది అయిపోవడము, డైజెషన్ కరెక్ట్గా లేకపోవడము, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాటికి హోమియోపతి వల్ల లాభం ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ స్టేజెస్ నుంచి మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్ వాడితే అదర్ మెడికేషన్స్ ఆల్రెడీ మీరు స్టార్ట్ చేసినట్లయితే దాని డోసెస్ మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో ఆపేసుకునే అవకాశం
హోమియోపతి ద్వారా ఉంటుంది. హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే గ్రంథిలో ఏదైతే లోపాలు ఉన్నాయో అవి సరిచేయడం వల్ల మందు ద్వారా మీకు ఆ హార్మోన్ అనేది లోపలే కరెక్ట్గా ప్రొడ్యూస్ అయ్యే విధంగా, మెటబాలిజం ఇంప్రూవ్ అయ్యే విధంగా, మీకు వెయిట్ రిడక్షన్ అయ్యే విధంగా, నీరు ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే అది పోయే విధంగా, బలహీనతలు తగ్గి నెలసరి కరెక్ట్గా అయ్యి, సో ఇలా సమస్యలన్నీ ప్రతి నెల మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అయితే హోమియోపతి మెడిసిన్స్ యూస్ చేయడం వల్ల ఫస్ట్ 1-2 వీక్స్లోనే మీకు అది రెగ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట, నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అది కంటిన్యూగా ఫ్యూ మంత్స్ వరకు యూజ్ చేస్తే మనకి అదర్ మెడిసిన్స్ యొక్క డోసెస్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఇది హైపోథైరాయిడ్. అలాగే హైపర్ థైరాయిడ్ అనేది ఉంటుంది. ఈ హైపర్ థైరాయిడ్ అనేది హైపర్ థైరాయిడ్ గురించి మాట్లాడదాం డాక్టర్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాలతి గారు శ్రీకాకుళం నుంచి. మాలతి గారు నమస్తే. నమస్తే మేడం. మాలతి గారు మేడం మాట్లాడండి డాక్టర్తో. చెప్పండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటో. మేడం మా పాపకి ఇప్పుడు 14 ఇయర్స్ మేడం. మేడం కొంచెం గట్టిగా మాట్లాడండి. మా పాపకి ఇప్పుడు 15 ఇయర్స్ మేడం. 15th ఇయర్ వచ్చింది. ఓకే మేడం. తనకి ఏంటి అని అంటే అదే లాస్ట్ ఇయర్ తను ఇది మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయింది మేడం. లాస్ట్ ఇయర్ మెన్సెస్ మెచ్యూర్ అయింది మ్యామ్. మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయింది. ఓకే మేడం. కొంచెం ఏంటంటే ప్రతి మంత్ ఒక 5 days అట్లా డిలే ఉండేది మేడం. ఓకే అండి. కానీ పాస్ట్ 3 months నుంచి తనకి ఇంకా పీరియడ్స్ రాలేదు మేడం. ఓకే ఓకే. ఇది ఒకటేనా అండి సమస్య? అంతే మ్యామ్, అది ఒక్కటే. తను కొంచెం ఈ ఎగ్జామ్స్ అవి కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది. ఓకే మేడం. ఇంకా అదర్ ఇష్యూస్ ఏమీ లేవు. 3 months నుంచి పీరియడ్స్ రావడం లేదు. అది దేని వల్ల అయ్యి ఉండొచ్చా అన్నట్టు. ఓకే అమ్మా, నేను చెప్తాను. అంటే నెలసరి ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి పెద్ద మనిషి అయిన తర్వాత అది సెట్ అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది అనమాట. అయితే కొంతమందిలో ఏంటంటే ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకు కూడా పెద్ద మనిషి అయిన తర్వాత ఈ నీటి బుడగల సమస్య, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒబేసిటీ, ఇట్లా చాలా రకాల సమస్యల వలన నెలసరి అనేది కరెక్ట్గా ఉండలేదు. అయితే ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే మెడిసిన్స్ అనేవి వాడుకుంటే ఫ్యూచర్లో దానికి పీసీఓడి లాగా మారకుండా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది రాకుండా నెల అనేది కరెక్ట్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇట్లానే మనం ఏం కేర్ తీసుకోకుండా, ట్రీట్మెంట్లు తీసుకోకుండా వదిలేస్తే మీరు గమనించుకుంటే ఇట్లా ఇరెగ్యులర్ మెన్సెస్ ఉన్న వాళ్ళకి బాడీ మీద ఉన్న ఫేస్ మీద ఉన్న హెయిర్ అనేది థిక్ అయిపోవడము, తల మీద ఉన్న వెంట్రుకలు రాలిపోవడము, మెడ దగ్గర నల్లగా అవ్వడము, పొట్ట ముందుకు రావడము, వెయిట్ పెరగడము, తర్వాత మైండ్ ఇరిటేషను, ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి సేఫ్ మెడిసిన్స్, దీనికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఏముండో. జస్ట్ కొద్ది రోజుల నుంచి నెలల పాటు కంటిన్యూగా మెడిసిన్స్ వాడుకుంటే సో ఆ పాపకి హార్మోన్స్ అనేటివి కరెక్ట్గా అయ్యేలాగా, ఇంబ్యాలెన్స్ ఉంటే తగ్గే విధంగా మెడిసిన్స్ ఉన్నాయి. అవి కొన్ని రోజులు వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, పత్యాలు అనేటివి లేకుండా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. వీలైతే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా తీసుకొని మీ పాపని తీసుకొని వెళ్ళండి. రైట్ డాక్టర్, థైరాయిడ్ టైప్స్ గురించి చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, థైరాయిడ్ వచ్చినా డయాబెటీస్ వచ్చినా ఇంచుమించు రెండు ఒకదాంతోనే పోలుస్తూ ఉంటారు, వస్తే తగ్గదు అని చెప్పి. ఇస్ ఇట్ ట్రూ డాక్టర్? సో హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అనేటివి ఏంటంటే నిజంగానే ఒకసారి వస్తే క్రానిక్ డిసీజెస్ అనమాట, మొండి వ్యాధులు. ఇక అవి లైఫ్ లాంగ్ మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి కాబట్టి మెడికేషన్ అనేది ప్రాపర్గా హోమియోపతి ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట. ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేటివి కొంతకాలం, అంటే ప్రాబ్లం ఎంతకాలం నుంచి ఉంది, ఎంత కాంప్లికేషన్స్తో ఉంది, లెవెల్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటాం. మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత విదిన్ ఫ్యూ డేస్లోనే మనకు రెస్పాన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. రిపోర్ట్లో చేంజెస్ వస్తాయి అండ్ బాడీలో మీకు ఇబ్బందులు ఉంటే చేంజెస్ వస్తాయి. లైఫ్ లాంగ్ వాడకుండా చేసుకునే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. ఆల్రెడీ మీరు ఎన్నో ఏండ్ల నుంచి ఇతర మందులు వాడినా కూడా ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు రిపోర్ట్స్లో నార్మల్ వస్తుంది. అదర్ మెడికేషన్ యొక్క డోసెస్ తగ్గించుకోవచ్చు. ఒక స్టేజ్లో అదర్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ హోమియోపతి కొన్ని రోజులు వాడి ఒక స్టేజ్లో మా మెడిసిన్ కూడా ఆపేసుకొని నార్మల్ కండిషన్లో ఉండొచ్చు అనమాట. దాని తర్వాత ఇయర్లీ వన్స్ ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది. సో ఈ మధ్యకాలంలో మనకు ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్కి కాంప్లికేషన్స్ రాకుండా, సిమ్టమ్స్ లేకుండా, నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇన్ఫర్టిలిటీస్లోకి వెళ్ళకుండా చేసుకోవచ్చు అండి. అలాగే హైపర్ థైరాయిడ్ అనేది ఉంటుంది. హైపర్ థైరాయిడ్ అనేది ఏంటంటే ఈ థైరాక్సిన్ అనే హార్మోన్, థైరాయిడ్ గ్రంథిలో నుంచి వచ్చే హార్మోన్ అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది. సో దానికి కూడా మేబీ ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేకపోవడం వల్లనో, లేదంటే
హెరిడిటీ వల్లనో ఉండవచ్చు. సో ఇలా అవ్వడం వల్ల మనం ఏంటంటే ఎంత తిన్నా కూడా అది తొందరగా క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతూ ఉంటాయి, తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల. ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మీరు ఎంత ఫుడ్ ఇంటేక్ తీసుకున్నా బక్కగా అయిపోతూ ఉంటారు అనమాట, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటుంది, మజిల్ మాస్ అనేది తగ్గుతూ ఉంటుంది, దడ పెరిగిపోతుంది, భయం పెరిగిపోతుంది, చేతులు వణుకుడుతాయి, ఆల్ బాడీ అంతా కూడా షేకింగ్ అవుతున్నట్టుగా ఉంటుంది. సో ఈ హైపర్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకు అనంటే ఇది కాంప్లికేషన్స్ అనేవి కొంచెం సివియర్గా ఉంటాయి, గుండె జబ్బులకు కూడా దారి తీయవచ్చు, గుండె దడ అనేది విపరీతంగా ఉంటుంది. సో మన ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా తీసుకోకపోతే హైపర్ థైరాయిడ్లో కంటి గుడ్లు అనేటివి కొంచెం ముందుకు వచ్చి ప్రొట్రూడ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, వాయిస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, చర్మ సమస్యలు ఉంటాయి, చెమటలు ఎక్కువ అవుతూ ఉంటాయి. సో వేడికి తట్టుకోలేరు వీళ్ళు, హీట్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది మెల్లమెల్లగా తీవ్ర పరిణామాలకు దారితీసే కన్నా ముందే హోమియోపతి ట్రీట్మెంట్ అనేటివి తీసుకోవడం వల్ల ఫ్యూ మంత్స్లో, కొన్ని వారాల నుంచి నెలల్లోపు మనకి అవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. మీరు ఆల్రెడీ ఇతర మెడిసిన్ స్టార్ట్ చేసినట్లయితే వాటితో పాటు వెంటనే ఏ మందు ఆపేయకూడదు అనమాట. ప్యారలల్గా హోమియోపతి తీసుకుంటూ ఉంటే సో మీకు లక్షణాలు అనేటివి కొద్ది రోజులలోనే కంట్రోల్ అయిపోతాయి, ఇతర మెడిసిన్స్ యొక్క డోసెస్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. మంజుల గారు హైదరాబాద్ నుంచి. మంజుల గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్తో. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే మేడం, చెప్పండి. డాక్టర్ గారు నాకు అయ్యి థైరాయిడ్ ఉంది. ఓకేమా. చెంపలు వాస్తాయి, నోరు పోస్తుంటది, అన్నం టాబ్లెట్లు వేసుకుంటే 4 రోజులకి తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఓకే, ఎంత డోస్ వాడుతున్నారు? 100 నెంబర్ వేసుకుంటున్నాం మేడం. ఓకేమా, ఇంకా ఇంతేనా ప్రాబ్లమ్స్? కాళ్ళు అప్పుడప్పుడు నొప్పులు పుడుతుంటాయి. ఓకేమా. పొద్దున్నే లెగుస్తుంటే నడుద్దామంటే నొప్పి వస్తుంది కాలు. ఓకేమా, ఏజ్ ఎంత? ఏది 40 సంవత్సరాలు. ఓకేమా. ఓకేమ్మా, ఇట్లాంటి వాటికే హోమియోపతి ట్రీట్మెంట్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు ఉన్న మనకి అడ్వాన్స్డ్ హోమియోపతిక్ జర్మన్ మెడిసిన్స్ వల్ల మనకి ఎటువంటి దుష్ప్రభావాలు అనేటివి ఉండవు. నేను చెప్తా వినండి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటేనే మనిషిని ఏంటంటే బాగా డల్గా చేస్తుంది, తినది వంటికి పట్టనీయదు, ఆకలి సరిగా ఉండదు, డైజెషన్ సరిగా ఉండదు, అన్ని స్లో మెటబాలిజం, మన జీవక్రియలన్నీ కొంచెం స్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట. మందు వాడినా కూడా ఒక్కొక్కసారి ఆ మందు 100% శరీరానికి ఎక్కనప్పుడు సో ఏమవుతుంది, మనం తిన్నది వంటికి పట్టకపోతే విటమిన్ల లోపాలు, రక్తహీనత ఇవన్నీ అయిపోవడం వల్ల అంటే లోపల బలం అనేది ఏమీ ఉండదు, రక్తహీనత అనేది ఉంటుంది, కానీ నీరు ఎక్కువ చేరుతూ ఉంటుంది. దానివల్ల చూడడానికి మాత్రం మనిషి చాలా లావుగా కనిపించడము, ఫేస్ ఉబ్బడం, కాళ్ళు ఉబ్బడం లాంటివి జరుగుతూ ఉంటాయి, బలహీనత ఎక్కువగా ఉంటుంది, మీరు ఎక్కువసేపు ఏ పని చేయలేరు, మైండ్ కూడా తొందరగా అలసిపోయినట్టుగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి, చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి, మెయిన్ డల్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఓపిక తక్కువైపోతుంది, పని చేయలేరు, ఏ పని చేసినా దానికి తగ్గట్టుగా నొప్పులు అనేటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఆడవాళ్ళలో అయితే ఇట్లా నెలసరి సమస్యలు అనేటివి ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి దీనికి ఆల్రెడీ మీరు 100 డోస్ వాడుతున్నారు కదా, అది పరిగడుపున వాడుకుంటూనే 1 గంట గ్యాప్ ఇచ్చి మనకు హోమియోపతి మెడిసిన్స్ కొన్నాళ్ళ పాటు వాడుకుంటే మీరు ఆ డోసులు అనేటివి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో వదిలేసే అవకాశం ఉంది. కుదిరితే మీరు ఒకసారి ఆ రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ ఒకటి చేయించుకొని తీసుకొని రండి, నియరెస్ట్ బ్రాంచ్కి ఎక్కడైనా కలవండి. ఎందుకంటే ఇది మనం టైం వేస్ట్ అవుతూ ఉంటే ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట, మొండిగా తయారవుతూ ఉంటుంది. సో మెడిసిన్స్ అనేటివి స్టార్ట్ చేసుకుంటే విదిన్ 2 to 3 వీక్స్లో మనకు చేంజెస్ అనేటివి స్టార్ట్ అయిపోతాయి, మీకు వెయిట్ లాస్ అవుతుంది, యాక్టివిటీ అనేది, మైండ్ యాక్టివిటీ, బాడీ యాక్టివిటీ అనేది పెరుగుతుంది, రక్తహీనత తగ్గుతుంది, చర్మం అనేది మంచిగా అవుతుంది, మైండ్ కూడా యాక్టివ్ అవుతుంది, నొప్పులు ఏమైనా ఉంటే తగ్గుతాయి. సో మెల్లమెల్లగా మీరు వాడే ఇతర డోసెస్ని తగ్గించుకోవచ్చు. కుదిరితే వీలైతే మన నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా రండి, నేనైతే మెహదీపట్నం బ్రాంచ్లో ఉంటాను. హలో డాక్టర్. సో డాక్టర్, థైరాయిడ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఇన్ఫర్టిలిటీ కూడా దారి తీస్తూ ఉంటుంది. అసలు ఇన్ఫర్టిలిటీ రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి డాక్టర్? ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతానలేమి అని అంటారు. ఈ సంతానలేమి అని పెళ్ళైన వాళ్ళకి ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తాము అని అంటే, పెళ్ళైన తర్వాత ఒక 1 year పాటు మీరు ఎలాంటి కాంట్రసెప్టివ్ పిల్స్, మెథడ్స్ ఏమీ యూజ్ చేయకుండా నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది 1 year పాటు సెక్షువల్ లైఫ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాలేకపోతే అప్పుడు మనము సంతానలేమి అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఆ 1 year తర్వాత ఇంకా ట్రీట్మెంట్స్ అనేటివి స్టార్ట్ చేసుకోవాలి. అయితే ఈ ఇన్ఫర్టిలిటీకి ఎన్నో కారణాలు ఉంటాయి, స్త్రీల వైపు ఉంటాయి, పురుషుల వైపు ఉంటాయి. ఫస్ట్ మనం స్త్రీల వైపు చూసుకుంటే, సో గర్భసంచికి సంబంధించిన సమస్యలలో గర్భసంచిలో గడ్డలు, ఎడినోమయోసిస్, తర్వాత ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లము, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. ఇంకా గర్భసంచి షేప్ అండ్ సైజ్ కరెక్ట్గా లేకపోవడము, గర్భసంచి లోపల ఉండే లేయర్ అనేది థిక్గా లేదంటే థిన్గా ఉండడము, ఇలాంటి వాటి వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ అనేటివి లేట్ అవ్వచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో కామన్గా ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు చెప్పే మాట ఏంటంటే పీసీఓడి.
ఈ పీసీఓడి అనేది పెళ్ళైన వాళ్ళకే కాకుండా పెళ్ళిగాని పిల్లలకు కూడా పెద్ద మనిషి అయిన తర్వాత ఎవరికైనా రావచ్చు అనమాట. పీసీఓడి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు, తర్వాత ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి దారి తీయొచ్చు, ఎడినోమయోసిస్ వల్ల రావచ్చు, అలాగే ట్యూబ్స్ అనేటివి ఉంటాయి. ట్యూబ్స్ కరెక్ట్గా లేకుండా బ్లాకేజ్ ఏర్పడితే అందులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, పస్ చేరినా, చీము చేరినా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా బ్లాక్ అయితే ప్రెగ్నెన్సీస్ లేట్ అవుతాయి. అలాగే అండాల ఉత్పత్తి కరెక్ట్గా లేకపోయినా ఎనోవ్యులేషన్ వల్ల కూడా ప్రెగ్నెన్సీస్ లేట్ అవుతాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా లేట్ అవుతాయి. అయితే ఇన్ని కారణాలు ఉంటాయి. సో కాబట్టి 1 year మీరు ట్రై చేసినా రావట్లేదు అని అంటే ఇమీడియట్గా ఒక మంచి డాక్టర్ని కలిసి, లేదంటే మా బ్రాంచెస్ ఎక్కడైనా కలిస్తే మీకు ఫస్ట్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత కొన్ని పరీక్షలు అనేటివి చేయించుకొని, అల్ట్రాసోనోగ్రఫీ, తర్వాత థైరాయిడ్ ఉందా లేదా, రక్తం ఎంతో ఉంది, గర్భసంచిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ట్యూబ్స్ ఏమైనా బ్లాకేజ్ ఉన్నాయా, దానికి హెచ్ఎస్జీ అనే పరీక్ష చేస్తామన్నమాట. సో ఇవన్నీ చేసుకుంటే మనకు కారణం అనేది తెలిసిపోతుంది. అది నెలసరి సమస్యనా, అండం ఉత్పత్తి అవుతలేదా, అండం క్వాలిటీ లేదా, లేదంటే ట్యూబల్ బ్లాక్ ఏమైనా ఉందా, ఇన్ఫెక్షన్లు ఏమైనా ఉన్నాయా, ఇవి మనం చూసుకొని దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటే ఈ హార్మోన్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ కాకుండా హార్మోన్స్ కరెక్ట్గా రెగ్యులేట్ అయ్యి అండాలు ఉత్పత్తి కరెక్ట్గా అయ్యి నిలబడే విధంగా ఛాన్సెస్ ఉంటాయి హోమియోపతి మెడిసిన్స్ ద్వారా. సో కాబట్టి మీకు పీసీఓడి ఉన్నా, ఫైబ్రాయిడ్ ఉన్నా, ట్యూబల్ బ్లాక్ 1 side ఉందా, 2 sides ఉన్నదా చూసుకోవాలి. ఎందుకంటే 2 sides బ్లాకేజ్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి ఉండవు. ఒక సైడ్ బ్లాకేజ్ ఉంటే ఎందుకంటే ఫర్టిలైజేషన్, ఎగ్ అండ్ స్పర్మ్ అనేది ఫర్టిలైజేషన్ కావాలి అంటే దానికి దారి ఏంటి, ఫాలోపియన్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ ఏంటంటే ఒక సైడ్ బ్లాక్ ఉన్నాయంటే 50% ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ చూసుకొని దాని ప్రకారంగా మనం టైం వేస్ట్ చేయకుండా మెడిసిన్స్ అనేటివి యూజ్ చేసుకుంటే సో ప్రాబ్లమ్స్ అనేటివి విదిన్ ఫ్యూ మంత్స్లో మనకి కరెక్ట్ అవుతాయి. అవుతున్నాయి కాట్లే మళ్ళీ రిపోర్ట్ కూడా చేయించుతాం అనమాట. సో అట్లా చేస్తే మనకి ప్రెగ్నెన్సీస్ కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి దీప్తి గారు కాల్ చేశారు. దీప్తి గారు నమస్తే. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి మేడం, యాక్చువల్ గా నాకు థైరాయిడ్ నుండి 5 to 6 years అవుతుంది మేడం. కన్సీవ్ అయిన ఇప్పటి నుంచి. సో ఇప్పుడు ఏంటి అంటే స్టార్టింగ్ నుంచి 50 mg వేసుకున్నాను. ఆ తర్వాత చెకప్ చేస్తే కొంచెం T3, T4, TSH అనేది పెరిగింది కొంచెం. అంటే జూన్ లో చెకప్ చేయించుకుంటే కొంచెం హైగా అనిపించింది. మళ్ళీ మొన్న రీసెంట్ గా చెక్ చేసుకున్నాను మేడం. అప్పుడు ఏంటి అంటే 75 mg వేసుకోమని చెప్పారు. ఓకే అండి. సో ఇప్పుడు ఏది వేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు మేడం. 50 mg లేకపోతే 75 mg వేసుకోవాలా అని అర్థం కావట్లేదు మేడం. అంటే లాస్ట్ టైం జూన్ లో చేసుకుంటేనేమో చెకప్ T4 రిజల్ట్ వచ్చేసి 14.47 వచ్చింది. ఇప్పుడు రీసెంట్ గా చెక్ చేయించుకుంటే 12.62 ఉంది. అండ్ TSH వచ్చేసి 1.07 లాస్ట్ టైం చేయించుకున్నాను మేడం 3 months బ్యాక్. ఇప్పుడు వచ్చేసి 2.129 ఉంది మేడం. సో ఇప్పుడు ఎంత ఎంజీ వేసుకోమంటారు? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? ఇంకా అంటే 3-4 years బ్యాక్ లెఫ్ట్ ఓవరీ ఆపరేషన్ అయింది మేడం. సో సిస్ట్ ఉండేది. సో అది ఆపరేషన్ అయింది. అది ఓవరీ మొత్తం తీసేశారు, లెఫ్ట్ ఓవరీ. సో ప్రెసెంట్ అయితే మంత్లీ ఎవ్రీ మంత్ పీరియడ్స్ అయితే అవుతుంది. బట్ 5 days ప్రయర్ లేదంటే 8-9 days ప్రయర్ గా అవుతుంది మేడం. దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఇంకా అండి, ఇంకా పిల్లల కోసం ఏమైనా చూస్తున్నారా? పిల్లలు ఉన్నారు మేడం, ఇద్దరు పాప బాబు ఇద్దరు ఉన్నారు. ఓకే, మంచిదండి. నేను చెప్తాను వినండి. ప్లానింగ్ ఆపరేషన్ కూడా అయిపోయింది. ఓకే మేడం, ఓకే, వెరీ వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఏంటంటే మేడం, మీకు థైరాయిడ్ ఏంటంటే క్రానిక్ డిసీజ్, అంటే అది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి లైఫ్ లాంగ్ సఫరింగ్ అనేది ఉంటుంది. కొంతమందికి ఆ మెడికేషన్ వేసుకుంటే సెట్ అవుతుంది. మెడికేషన్ అనేది ఫ్లక్చుయేషన్ ఉంటుంది రిపోర్ట్ని బట్టి. ఇప్పుడైతే ప్రస్తుతానికి మీరు చెప్పిన వాల్యూస్ అన్నీ కొంచెం 1-2 points అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా 2 నార్మల్గానే ఉన్నాయండి రిపోర్ట్లలో, TSH అనేది. సో కానీ దానికి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. ఇది ఒక్కటే కాకుండా మీరు మీ బాడీలో సిమ్టమ్స్, కాంప్లికేషన్స్ ఎట్లా ఉన్నాయని దాన్ని బట్టి కూడా డోసేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కంప్లీట్ ట్రీట్మెంట్ ఫోన్ ద్వారా కాదు కాబట్టి ఒక్కసారి మీ రిపోర్ట్స్ తీసుకొని రండి. మీరు ఒకవేళ 75 mcg వాడుతున్నారా, 100 mcg వాడుతున్నారు, ఇప్పుడు ఏది వాడుతున్నారో అది కంటిన్యూ చేసుకుంటూ ఒకసారి ఆ రిపోర్ట్స్ తీసుకొని మన ES బ్రాంచ్ ఎక్కడైనా ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు మేమిచ్చే ట్రీట్మెంట్ యొక్క పర్పస్ ఏంది అంటే, సో అందరికీ తెలిసింది ఏంటి అంటే ఈ గోళీ లైఫ్ లాంగ్ వాడాలి. కానీ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ద్వారా మీరు ఆ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటూనే ప్యారలల్గా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డైలీ యూజ్ చేయడం వల్ల ఫ్యూ మంత్స్ టు ఇయర్స్ లోపు రెగ్యులర్గా యూజ్ చేస్తే నెమ్మదిగా మీరు వాడే అదర్ మెడికేషన్ యొక్క డోసెస్ని మెల్లమెల్లగా తగ్గించుకుంటూ ఒక స్టేజ్లో మినిమం డోస్కి తీసుకొస్తాం. సో మీరు ప్రాపర్గా కరెక్ట్గా మేము చెప్పిన చేస్తూ వాడితే ఆ డోస్ని కంప్లీట్గా స్టాప్ చేసి ఓన్లీ హోమియోపతి మెడిసిన్ కూడా కొన్ని రోజులు వాడి ఇది కూడా వదిలేసేయచ్చు అనమాట. అంటే లైఫ్ లాంగ్ ఏ ట్రీట్మెంట్ లేకుండా చేసుకునే అవకాశం ఉంది.
వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్, సిమ్టమ్స్ ఏం లేకుండా రిపోర్ట్ బేస్డే అన్నీ. సో రిపోర్ట్లో నార్మల్ వచ్చే విధంగా మనకి హోమియోపతి ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అయితే ఏంటంటే ఈ థైరాయిడ్ ప్రాబ్లంలో ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. ఏంటంటే ఒక్కటే సిమ్టమ్ అనేది ఉండదు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ వల్ల శరీరంలో ప్రతి ఒక్క క్రియ జరగాలంటే ఈ హార్మోన్ అనేది ఉండాలి. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు దానివల్ల స్కిన్కి ఎఫెక్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ ఎఫెక్ట్ అవుతుంది, మజిల్స్కి ఎఫెక్ట్ అవుతుంది, బోన్స్కి, లేడీస్కి అయితే రిప్రొడక్టివ్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంకా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం వల్ల మనం తిన్నది వంటికి పట్టకపోవడం వల్ల నొప్పులు, నీరసము, బలహీనత, నిద్రమత్తు లేదంటే ఇరిటేషను, ఎప్పుడు ఏదో ఒక గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇట్లాంటివి ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ మీకు ఒక ఓవరీ కూడా తీసేసిండ్రు కాబట్టి మేబీ గర్భసంచికి సంబంధించిన సమస్యలు కూడా కొంత ఉండవచ్చు. సో వీటి వల్ల మీకు డల్నెస్, వెయిట్ పెరగడము, స్కిన్ ప్రాబ్లమ్స్, నొప్పులు, బలహీనత ఇలాంటివి తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ చూసి దానికి తగ్గట్టుగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది స్టడీ చేసి ఇస్తాం. అందరికీ ఒకటే మెడిసిన్ ఉండదండి. ప్రతి ఇండివిజువల్కి వారికి సెట్ అయ్యేటట్టు మనకి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలా రెగ్యులర్గా వాడుకుంటే విదిన్ ఫస్ట్ 2 to 3 monthsలోనే మీకు లక్షణాలు అనేటివి తగ్గుతాయి. రిపోర్ట్లు ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేయించుకుంటూ ఉంటే దాని పరిస్థితి అర్థమైపోతుంది. అండ్ మీరు వాడే అదర్ మెడిసిన్స్ తగ్గించుకోవచ్చు. కుదిరితే మీరు ఆ రిపోర్ట్లు తీసుకొని కన్సల్ట్ అవ్వండి మేడం. రైట్ డాక్టర్, వైజాగ్ నుంచి రామలక్ష్మి గారు కాల్ చేశారు. రామలక్ష్మి గారు నమస్తే. హలో రామలక్ష్మి గారు మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం. మేడం చెప్పండి. నేను 12 సంవత్సరాల బట్టి నుంచి నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే అండి. నాకు అది ఏంటంటే వచ్చి పెరుగుతుంది, తగ్గుతుందండి. ఓకే అండి. బాగా ఒక్కసారి నిద్రలోనే దడ కింద ఉంటుంది, నిద్ర పడతలేదండి అసలు. ఓకే. కాళ్ళు చేతిలోనికి రావడం, చెమట పట్టడం అలాగ అవుతుందండి. ఎంత వాడుతున్నారండి డోసు? 125 వాడుతున్నాను. ఓకే అండి. ఇంతేనా సమస్య? 100 వేరేగా ఇచ్చారండి, 25 వేరేగా ఇచ్చారు. చిన్న టాబ్లెట్ ఒకటి, కొంచెం పెద్ద టాబ్లెట్ 2 బాక్సులు ఇచ్చారండి. ఓకే అండి. ఓకే. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎక్కువగా ఆ గుండు దడ కింద వచ్చి ఆందోళన కింద అయిపోయి ఒక్కసారి ఎప్పుడైనా ఆందోళనగా మాట రావడం అలాగ అవుతుందండి. ఓకే అండి, వరిగా అనవసరం లేదు. ఇప్పుడు మీరు వాడే గోళీ వెంటనే ఆపేయకూడదు. అది వాడుతూనే మనకి హోమియోపతి ట్రీట్మెంట్లోనే మంచి మెడిసిన్స్ వచ్చాయన్నమాట. ఈ మెడిసిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి కొన్నాళ్ళ పాటు కంటిన్యూగా వాడితే మీరు వాడే ఇప్పుడు 125, 112 ఏదో డోస్ మీరు వాడే డోస్ని అది కంటిన్యూ చేసుకుంటూ ప్యారలల్గా ఇవి మన హోమియోపతి మెడిసిన్ వాడితే ఫస్ట్ ఫ్యూ మంత్స్లో మీకు ఇప్పుడు ఏదైతే సమస్యలు చెప్పారో చెమటలు ఎక్కువగా రావడం, నీరసము, నొప్పులు, దడ ఇలాంటివన్నీ కూడా అంటే బలహీనత వల్ల వచ్చే లక్షణాలన్నీ కూడా ఫస్ట్ 3 monthsలో లేదంటే కొంతమందికి 1-2 weeksలోనే అవి రెస్పాండ్ అయిపోతాయి అనమాట. కొంచెం తగ్గుముఖం పడతాయి. సో మెయిన్ మా హోమియోపతిక్ ట్రీట్మెంట్ పర్పస్ ఏంది అని అంటే జీవితాంతం మీరు అదర్ మెడికేషన్ వాడకుండా ఉండడానికి, సివియర్ కాంప్లికేషన్స్ అనేటివి రాకుండా ఉండడానికి అండ్ జీవితాంతము సమస్యలకు గురి కాకుండా గోళీలు వాడకుండా చేసుకునేటట్టు చేయొచ్చు. అయితే మీకు కుదిరితే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడికైనా మీ దగ్గర రిపోర్ట్లు ఏమైనా ఉంటే తీసుకొని మీరు వెళ్ళి కలవండి, మీ గోళీలు తీసుకొని వెళ్ళండి. సో దాన్ని బట్టి మెడిసిన్స్ అనేటివి స్టార్ట్ చేస్తాము. అవి వాడుతూ ఉంటే మీకు ఒక 2-3 weeksలో మీకు ఈ నొప్పులు కానీ, నీరసము, ఎక్కువ చెమట పట్టడం, బలహీనత ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. రెగ్యులర్గా వాడుకుంటే మీరు వాడే ఇతర మందు డోస్ని తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ రోజులు అన్ని మందులు వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి కాబట్టి అవి లేకుండా చేసుకునే అవకాశం ఉంది. కుదిరితే మా నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడైనా వెళ్ళి కలవండి మేడం. డాక్టర్, ఫైనలీ సివియర్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎప్పటిలోగా అది ఓవర్కమ్ అవ్వచ్చు, ఎప్పటిలోగా ప్రెగ్నెన్సీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి దీనికి స్త్రీల వైపు పురుషుల వైపు ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా PCOD, ఫైబ్రాయిడ్, అండాల ఉత్పత్తి, అండాల విడుదలలో ప్రాబ్లం ఉండడము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, AMH ప్రాబ్లము, నెలసరి సమస్యలు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి కొంతమంది కొద్ది వారాలలోనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది, కొంతమందికి కొద్ది నెలల పాటు ట్రీట్మెంట్ అనేది అవసరం పడుతుంది. ప్రతి ఇండివిజువల్కి కొంత ప్రాబ్లమ్ని బట్టి లిమిటేషన్స్తో పాటు ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. సో మనకి ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఒక 2-3 monthsలో అది రెస్పాండ్ అయిపోతుంది. రిపోర్ట్ కూడా 1-2 reportsలో మనకి చేంజెస్ అనేటివి వస్తాయి. అలాగే మెయిల్స్లో కూడా ఈ సంతానలేమి సమస్యకి కారణాలు అనేటివి ఉంటాయి. స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్గా 60 million నుంచి 60 నుంచి 150 million వరకు ఉండాలన్నమాట. అందులో కూడా మళ్ళీ షేప్, సైజ్, మొటిలిటీ, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది కరెక్ట్గా ఉంటేనే ఈ ప్రెగ్నెన్సీస్ అనేటివి నిలుస్తాయి. వీళ్ళకు కూడా అనేక కారణాలు అంటే వేడి ఎక్కువ ఉండడము, రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడము, వేడి పరిస్థితులలో పనులు చేయడము, కెమికల్కి ఎక్స్పోజ్ అవ్వడము, విపరీతమైన మానసిక ఒత్తిడి, హైడ్రోసీల్, వెరికోసీల్, ఇన్ఫెక్షన్స్,
సో బలహీనతలు, థైరాయిడ్, షుగరు, వీటి కాంప్లికేషన్స్ ఇలాంటి వాటి వల్ల కూడా కౌంట్ అనేది దెబ్బతినడం జరుగుతుంది. ఇలాంటి వాటికి చాలా చాలా ఎక్సలెంట్ సక్సెస్ రేట్ ఉంది. మెడిసిన్ వాడడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కౌంట్ నార్మల్ వచ్చి ప్రెగ్నెన్సీస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. పీసీఓడి, థైరాయిడ్ అండ్ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా డీటెయిల్స్ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.